హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇమాన్యుయల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పిచ్చోడిలా అరిచిన మాస్క్ మ్యాన్ హరీష్ బిగ్ బాస్ హౌస్లో చేస్తున్న ఓవర్ యాక్షన్ ఎలాంటిదో మనం అందరం దురదృష్టం కొద్దీ కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. తనకు తాను ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, తాను ఏ పని చేసినా కరెక్ట్ అనుకోవడం, అవతలోళ్లను తప్పుపట్టడం. ఇన్ని రోజులు హౌస్లో ఆయన చేసింది ఏమైనా ఉందా అంటే కేవలం ఇదే. కేవలం మాస్క్ మ్యాన్ విషయంలోనే కాదు, హౌస్లో అగ్ని పరీక్ష షో ద్వారా ఎంపిక కాబడిన సామాన్యుడు మొత్తం ఈ షోకి అన్ఫిట్ లాగానే అనిపిస్తున్నారు. అగ్ని పరీక్ష జ్యూరీని ఇలాంటి వాళ్ళని ఎంపిక చేసినందుకు సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. అయితే నిన్న మాస్క్ మ్యాన్ హరీష్ మాస్క్ని మరోసారి విప్పారు హౌస్లోని కంటెస్టెంట్స్. దీంతో ఆయన పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ముఖ్యంగా ఇతగాడు ఇమాన్యుయల్ గుండంకుల్ అని సరదాగా అన్న మాటని సీరియస్గా తీసుకొని ఎంత పెద్ద ఇష్యూ చేయాలని చూశాడో మనం అంతా చూసాం. తీరా వీకెండ్ ఎపిసోడ్లో మనకు అర్థమైంది ఏమిటి అంటే, ముందుగా రెడ్ ఫ్లవర్ అని నోరు జారింది మాస్క్ మ్యాన్, ఆ తర్వాత ఇమాన్యుయల్ అని. అయితే ఈ గుండంకుల్ నిన్న నామినేషన్స్లో ఇమాన్యుయల్కి అడ్డంగా దొరికిపోయాడు. గత వారం కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుయల్ని బాడీ షేమింగ్ చేస్తూ అతన్ని వెక్కిరిస్తాడు. గుండంకుల్ అంటేనే తీసుకోలేకపోయిన నువ్వు నన్ను కించపరుస్తూ ఎందుకు వెక్కిరించావు, అసలు నీకు హక్కేముంది అంటూ మండిపడ్డాడు. దీనికి గుండంకుల్ దగ్గర సమాధానం లేదు. పిచ్చి పట్టిన వాడిలాగా ఇమాన్యుయల్ మీదకు అరుస్తూ వెళ్లాడు. రాబోయే రోజుల్లో ఈ మాస్క్ మ్యాన్ వేషాలు ఇంకెన్ని చూడాలో, ఎన్ని భరించాలో తొందరగా పంపేయండి ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.